హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం సింహరాశి వారికి 2025 మే నెల 15వ రోజు జరగబోతున్న గురుగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. సింహరాశి వారికి గురువు ప్రస్తుతము దశమ స్థానంలో ఉన్నాడు. మే నెల 15వ రోజు గురువు మీకు లాభస్థానానికి గోచరిస్తాడు. ఇది మీకు చాలా వరకు స్ట్రాంగ్ పొజిషన్. గురుగ్రహము మీకు సపోర్టివ్గా ఉంటుంది. ఈవెన్ మీకు అష్టమ శని స్టార్ట్ అయినప్పటికీ, అష్టమ శని అనేది మీకు మార్చి నెల 29వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్ మీకు ఎక్కువగా ఇబ్బందులు అనేది ప్రస్తుతం నుంచే మీరు అనుభవిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నుంచి ఎక్కువ కష్టాలు, ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, గొడవలు లేదా మిస్అండర్స్టాండింగ్స్ రిలేషన్షిప్లో ఇలాంటి చాలా ఆర్థికంగా ఎక్కువగా మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో గురుగ్రహం యొక్క అనుగ్రహము మీకు చాలా వరకు సపోర్ట్ ఇస్తుంది. చాలా వరకు మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. మీకంటూ ఒక మంచి వ్యక్తి మీకంటూ నిలుస్తాడు. ఎందుకంటే గురువు ఒక 100% శుభగ్రహం అన్నమాట. ఆయన లాభస్థానంలో ఉంచాడు కాబట్టి మీకు ఆర్థికంగా చాలా బెటర్గా ఉంటుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి, లాభము ఉంటుంది. శని గ్రహం నుంచి వచ్చే చెడు ప్రభావాలన్నీ కూడా తగ్గుతాయి. ఎందుకంటే శనీశ్వరుడి నుంచి గురువు చతురస్థానంలో ఉంటాడు. అంటే శనీశ్వరుడి నుంచి చూస్తే కేంద్ర స్థానంలో గురువు. ఇది మీకు ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగన్నమాట. మిమ్మల్ని ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. మీకు గురుగ్రహము యొక్క అనుగ్రహాన్ని మీరు బాగా పొందగలుగుతారు. దాంతోపాటు గురువు మీకు తృతీయ స్థానాన్ని చూస్తుంది. తృతీయ స్థానాన్ని గురువు చూడటం వల్ల మీకు ధైర్య సాహసాలు అనేది అభివృద్ధి చెందుతుంది. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీ యొక్క సహోదరులు, మీకంటే వయసులో చిన్నవాళ్ళు, అలానే మీ యొక్క నెట్వర్క్, మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క బంధుమిత్రులు, వీళ్ళందరి యొక్క సపోర్ట్ అనేది మీకు బాగుంటుంది. వీళ్ళందరి వల్ల మీకు ఉండే ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అని ఏదైనా ఉంటే అది కూడా సాల్వ్ అవుతుందన్నమాట. అలానే పుత్రభాగ్యం కోసం ప్రయత్నించే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క పంచమ స్థానం మీద ఉంటుంది. దాంతోపాటు మీకు గురువు చాలా వరకు శుభ ఫలితాలను అందిస్తాడు. మీ యొక్క పుణ్య ఫలితాలను మీరు ఇన్ని రోజులుగా మీరు చేసిన మంచి విషయాలు ఉంటాయి కదా, ఇన్ని రోజులుగా నేను ఎన్నో మంచి విషయాలు చేశాను కానీ దానికి నాకు ఫలితం లభించలేదు అని మీరు బాధపడుతున్నట్టయితే ఆ ఫలితాలను మీరు పొందే సమయంగా ఇది ఉంటుంది. మీ యొక్క కష్టం నుంచి ఒక రిలీఫ్ని మీకు తప్పకుండా ఇస్తుంది. మంచి సుఫలితాలను మీరు పొందగలుగుతారు. అలానే మీ యొక్క సప్తమ స్థానాన్ని కూడా గురుగ్రహము చూస్తూ ఉండటం కారణంగా మీకు మంచి వివాహ అనుగ్రహం కూడా మీకు కలిసి వస్తుంది అన్నమాట. వివాహం కూడా కలిసి వస్తుంది. కొంతమందికి మీ యొక్క మ్యారేజ్ విషయాలు, కంపాటబిలిటీ అనేది ఇంకా బాగా పరిశీలన చేయాలి. అయినప్పటికీ వివాహానికి సంబంధించిన ఏదైనా దోషాలు ఉంటే అది నివర్తి అవుతుంది. మీకు ఆల్రెడీ వివాహం అయినట్టయితే రిలేషన్షిప్లో ఉండే సమస్యలు, ఇబ్బందులని కూడా మీకు క్రమక్రమంగా సాల్వ్ అవుతుంది. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా బాగుంది ఫ్రెండ్స్. గురువు మీకు ఒక ప్రొటెక్టివ్గా ఉంటుంది. మీకు ఒక ఇయర్ వరకు మీకు గురువు లాభస్థానంలోనే ఉంటాడు. మీకు చాలా వరకు మంచిది. ఇది నేను మీకు చెప్పాలనుకున్నాను. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే 9441784177 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఫర్దర్ డీటెయిల్స్ తర్వాత మీకు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.